తీవ్రమైన ఇబ్బందులకు చెప్పేసి ప్రభుత్వ మార్పు ద్వారా మన జీవితాలు కూడా మార్పు రావాలని ఆకాంక్షించి గత ప్రభుత్వ కాలంలో ఇదే కమిషన్ ఆందోళన చేసే సందర్భంలో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేగా గెలిచే వాళ్ళందరూ కూడా ఆయా సెంటర్లోకి వచ్చి మనందరూ కూడా సంఘీ భవిష్యత్తు నాయకులు ఈరోజు అధికారంలో ఉన్నారు. మరి ఆనాడు ఇచ్చిన ఆందోళన ఈరోజు అమలు చేయాలని చెప్పేసి మనం అడుగుతున్నాం తప్ప కొత్తది కానీ లేదు. మన పెట్టామన్నా గతంలో ఏదైతే ఈ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు అది మాత్రం మనం అడిగే డిమాండ్ కూడా చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైంది మనం అడుగుతామన్నా. 22 సంవత్సరాలుగా ఒక రంగంలో సేవ చేసినటువంటి కార్మికుడు కానీ ఉద్యోగుడు కానీ పరిమితి చేయాలని చెప్పేసి చట్టాలు చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంటే దోపిడీ వ్యవస్థ మనం చెప్తుంది కాదు. సంతోషంలో ఉన్నటువంటి ఏ నాయకులు కాంట్రాక్ట్ ఉంటేనే దోపిడీ, కాంట్రాక్ట్ వ్యవస్థ అంటేనే ఉద్యోగ భద్రత లేని వ్యవస్థ, కాంట్రాక్ట్ వ్యవస్థ అంటేనే మన జీవితాలు అంధకార బంధువులుగా మారిపోతాం. ఒక వ్యవస్థలో విరుద్ధమైపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల రంగంలో పనిచేసిన తర్వాత ఇంకో పని చేసుకోవడం, ఇంకో ఉద్యోగాలు కూడా మనం ప్రయత్నిస్తాం. ఇక్కడ చాలా మంది నా వేసి బీఈడీ చేసిన వాళ్ళు, టీడీసీ చేసిన వాళ్ళు చాలా మంది ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ నలభై పడిపోయి మనం డెప్యూటీ స్పీకర్ కావు, టీఎస్పీ స్పీకర్ కావు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎంత వస్తుంది అంటే మిగతా వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అదే ఏ ఉద్యోగం లేకపోతే కోచింగ్ పోయో లేకపోతే కష్టపడి నాకంటూ ఒక ఉద్యోగం పుస్తకంతో మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాం. కానీ ఒక 10 ఏళ్ళు ఇంట్లో ఇష్టపోయిన తర్వాత ఎన్నో పదవంతా ఉండదు. ఈ వచ్చే పోటీతో విద్యార్థులతో మనం పోటీ పడే పదవలేదు. కాబట్టి ఇందులోనే మన బతుకైనా సాగైనా ఈ రంగంలోనే ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఇందులో పనిచేస్తూ వస్తూ ఉన్నాం. మరి కానీ 10 ఏళ్ళుగా ఆ గవర్నమెంట్లో కూడా మనం పోరాటం చేసినప్పుడు వాళ్ళు కూడా ఆదరించారు. ఎన్నికల దాకా ఏది అమలు చేయలేదు. ఇందులో కూడా స్వయంగా మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అందరూ కూడా కాంట్రాక్టర్ అందరూ కూడా రిజర్వ్ చేస్తారని చెప్పి చాలా మంది వెలుగులో జీవితాల్లో వెలుగు తీసుకొస్తారని చెప్పేసి మనం కోటి ఆశలతో ఇప్పటికీ సంవత్సరం పూర్తయింది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. కానీ మన ఆశలన్నీ అలాగే దిగిపోయాయి. ఒక్కటి కూడా ఈ రంగంలో కాదు, ఏ రంగంలో కూడా ఇంకా పూర్తిగా కలుగుతుంది. మనం కూడా ఏది చూస్తా ఉన్నాం, కొత్త ప్రభుత్వం కదా చేస్తారేమో లేదో ఆశపడి మనం కూడా ఇప్పటిదాకా ఉన్నాం. ఈరోజు అందరూ కూడా ఏ రాజకీయాలతో సంబంధం లేకున్నా, ఏ సినిమాతో సంబంధం లేకున్నా భూకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన క్రమంలో ప్రభుత్వం తక్షణమే చర్చలను ఇవ్వాలి. ఏదైతే గతంలో మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఏఐటీసీ నల్గొండ జిల్లా కౌన్సిల్ పక్షాన మీ అందరికీ తరఫున కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా జిల్లా సెక్రటరీ చెప్పారు, మన విమర్శలు అసెంబ్లీలో కళ్ళగెత్తడానికి గతంలో ఎవరు లేరు. ఎర్రగడ్డ ఎమ్మెల్యేలు ఎవరు కూడా గత అసెంబ్లీలో లేకపోవడం వల్ల మాలాంటి చిన్న ఉద్యోగులు, మధ్యతరగతి ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడిన పాపాలు ఏ ఎమ్మెల్యే కూడా పోలేదు. ఇప్పుడు మనకు ఎర్రజెండాకు సిపిఐ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అలాంటి వాళ్ళ సమస్యలు కూడా అసెంబ్లీలో గత సంవత్సరంలో మొదటి సంవత్సరంలోనే మన కాంట్రాక్ట్ వ్యవస్థ గురించి సుదీర్ఘంగా చర్చించిన చరిత్ర సిపిఐ ఎమ్మెల్యే గారికి అసెంబ్లీలో. ఇంకా ఎక్కువ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మళ్ళీ కూడా మా జిల్లా సెక్రటరీ చెప్తారు, ఎమ్మెల్యే రామచంద్రరావు గారు కూడా అసెంబ్లీలో వీలైతే మా సమస్యలు ప్రస్తావించైనా